జై శ్రీమన్నారాయణ. ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే ఏంటి? మన హిందూ ధర్మంలో స్త్రీకి ఈ పసుపు కుంకుమలకు ఎంతో విలువ ఇచ్చింది మన ధర్మం, మన దైవం, మన శాస్త్రం కదా. మరి అలాంటప్పుడు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏం చేశారు? మన ధర్మం మీద దెబ్బ కొట్టి పహల్గామ్లో ఒక స్త్రీ పసుపు కుంకాలు నేల రాసేసి ఆ భర్తను చంపేసి వెళ్ళి నీ నాయకుడికి చెప్పుకోనన్నారు. చెప్పుకో అన్నప్పుడు మరి అది మన నాయకత్వం ఊరుకుంటుందా? మన దేశం, మన దైవం, మన ధర్మం వ్యతిరేకించాలి కదా తప్పకుండా. కాబట్టి ఏం చేశారంటే మన నాయకత్వం మొత్తం బాగా ఆలోచించేసి వాళ్ళని దెబ్బ కొట్టడానికి ఒక ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఏ సింధూరాన్ని మనము మహాభాగ్యంగా భావించి మన భర్తే ప్రపంచంగా మనం బ్రతుకుతాం కదా. మరి అలాంటి ధర్మాన్ని రక్షించుకోవాలి అని అంటే ఈ పేరే కరెక్ట్ అని చెప్పేసి ఆలోచించుకొని ఈ పేరు పెట్టేశారు వాళ్ళు. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అని వెనకాలన్న ఆ పేరు వెనకాలన్న అర్థం ఇదన్నమాట. మరి అక్కడ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం స్టార్ట్ అయింది. తప్పకుండా మన ఇండియన్ ఆర్మీ గెలవాలి, మన దైవం గెలవాలి, మన ధర్మం గెలవాలి, మన సంప్రదాయం గెలవాలి. తర్వాత ఎప్పుడు కానీ అంటే దేశం మీద ఎలాంటి వ్యతిరేక శత్రువులు మన ధర్మం మీద దెబ్బ కొట్టాలని చూసినా అది ఏ యుగమైనా సరే యుద్ధం జరగాల్సిందే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావాల్సిందే కదా. ఇప్పటికే పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. కాబట్టి యుద్ధంలో ఇండియా ఎప్పుడు విజయం సాధించాలి. ముఖ్యంగా స్త్రీ శక్తి ఎంత గొప్పది. ఒక స్త్రీ పసుపు కుక్కల మీద వాళ్ళు ఏదో ప్రయోగం చేయాలనుకున్నారు కదా. మరి అలాంటి ధర్మాన్ని దెబ్బతీసిన వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలి అని అంటే బాగా మన నాయకత్వం ఆలోచించి 2 లేడీ కమాండర్స్ని తీసుకొని వాళ్ళ పర్యవేక్షణలో అయితే సోఫియా ఖురేషి గారు అండ్ వ్యోమికా సింగ్ వాళ్ళ పర్యవేక్షణలో ఆల్రెడీ దాదాపు ఒక 11-12 ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం చేసేసారు. అంటే స్త్రీ శక్తి అంత గొప్పది. స్త్రీని అవమానించిన, మన ధర్మం మీద, మన దైవం మీద, దేని మీద దెబ్బ కొట్టినా, మన దేశ సంప్రదాయం మీద దెబ్బ కొట్టినా ఎవరైనా నేల రాలాల్సిందే అని చెప్పడానికి ఈ బాగా ఆలోచించి ఇంత అద్భుతమైన పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ కదా. తప్పకుండా ఇలాంటి ఏదైతే మన దేశం గురించి, దైవం గురించి, మన ధర్మం గురించి ఏదైతే మనం చెప్తుంటామో ఇలాంటి వీడియోస్ తప్పకుండా మీరు లైక్ చేయాలి, 10 మందికి పంచాలి. మన దేశ ఔన్నత్యాన్ని 10 మందికి మీరు చాటాలి. మనం ఎవరైతే ఈ వీరోచితంగా పోరాడుతున్నారో వీర సైనికులందరికీ తప్పకుండా వాళ్ళకి విజయం కలగాలి. ఇందులో ఎవరైతే నేల రాలిపోతారో వాళ్ళందరికీ వీర మరణం కలగాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ జై జవాన్, జై భారత్.